హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. సండే రోజండి ఇదైతే. ఇంకా నేనైతే పసిపిటి డ్యూటీ మా ఆయనది. నేనైతే వంట అయిపోయింది. చాలా పెయిన్ ఉంది. నేను ఇంకా అక్కోళ్ళ ఇంటికాడ ఇంజెక్షన్ వేయించుకున్నా అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన కాంచి నేను వేయించుకోలేదు. నేనైతే ఒక మాట చెప్దాం అనుకుంటున్నా అలా. మనం ఏడ్చుకుంటున్నప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చినోళ్ళే మన వాళ్ళు. మనం సంతోషంలో ఉన్నప్పుడు 100 మంది మన చుట్టూ ఉన్నా అది వేస్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే, ఏ ఫ్రెండ్షిప్ అని మనం ఎక్కువ అపోహ పెట్టుకొని దానికి అడిక్ట్ అవుతారు పిల్లలైనా మనమైనా. అది మాత్రం మీరు కాకండి దయచేసి. నేనైతే అనుభవంతో చెప్తున్నా. ఎందుకంటే అది చెప్పే ఇంకొక వీడియో నేనైతే ఫుల్ వీడియో పెడతాను. మన తల్లిదండ్రి అక్క చెల్లెళ్ళకు మించిన ఫ్రెండ్షిప్ ఏది కాదు. ఇంకొకటి, వాళ్ళ మీదనే వాళ్ళే అనుకొని రిలేషన్ మాత్రం దూరం పెట్టుకోకండి. పిల్లలకైతే దయచేసి చెప్తున్నా. మనకి ఏ ఆపద వచ్చినా మనోళ్ళు చూసుకుంటారు, మనోళ్ళు చేస్తారు తప్ప ఏ ఫ్రెండ్షిప్ అయితే అస్సలు కాదండి. మాట్లాడినంతసేపే, మాటలు అంతకు మించిందైతే కాదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో నేను ఇంకొక వీడియో ఫుల్ వీడియో పెడతా. ఎందుకంటే చాలా చాలా బాధపడ్డ సంఘటన నాకుంది డాడీ చనిపోయిన కాడ నుంచి. ఇంకా అంత గొప్ప మా డాడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. ఇంకా వీళ్ళ మీద మనం అంతగానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. నా మాటలు ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి. కాకపోతే నాకు అంత బాధ ఉంది కాబట్టి ఇది నిజమా కాదా మీరైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మన చుట్టూ సంతోషంలో ఉన్నప్పుడు 100 మంది ఉండడం కాదండి. మనం ఏడ్చుకుంటున్నప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరైతే వచ్చి పలకరిస్తారో వాళ్ళే మన బంధువులు, మిత్రులు అందరూ. 100 మంది ఉన్నా కూడా వాళ్ళు మనకుంటారు అనే నమ్మకం అయితే అస్సలు పెట్టుకోవద్దు ప్లీజ్. నేనైతే ఉదాహరణ చెప్పిన, ఎవరి కోసం